పబ్లిక్ గినిగాన ముచ్చట్లు చెప్తున్నా కానీ మా తాత మోతవారు ఇంకా అత్తలేడేంది. ఓ పరైతే విలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? అడ్డమైన మెసేజ్లు అన్నీ వస్తున్నాయి కానీ అక్కడికి అయితే అత్తలేదు దీని ఇంట్లో పీనిగల. అగో ఏంటిదే తాత కూరపాట్లు పడుకుంటా గా సెల్ ఫోన్ పట్టుకొని చూస్తున్నావు దేనికోసానికే? అబ్బా మళ్ళీ టింగు అన్నది. దేవుడా 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 ఇది ఆ మెసేజే కావాలి దేవుడా నీకు దండం పెడతా. 10 కొబ్బరికాయలు కొట్ట. ఓ ఈ మెసేజ్లో మన్ను కొట్ట. రాత్రి అంతా కళ్ళన్ని కాయలు గాయంగా నిద్ర అంతా పోగొట్టుకొని ఎదురు చూస్తానా ఈ మెసేజ్ మరి ఎప్పుడు వచ్చి పాడుపడుతుంది ఏం కథ? ఎంతగానో అని ఎదురు చూడ ఈ మెసేజ్లో మన్ను కొట్ట. అబ్బా తమ్ముడు అరే ఈ ముసలోనికి తలకై తిక్క ఇట్లనా ఏంది? ముచ్చడేందో చెప్పు అంటే సెల్లుకు దండం పెట్టుకుంటా లోపట్నే ఏమేమో గులుగుతుండు. ఏంది కావచ్చు? ఓ తాత నువ్వు గా సెల్ ఫోన్లా ఏం మెసేజ్ కోసం చూస్తున్నావు నాకు జరంతా చెప్పరా? అదే ఎతోంది ఎతైతే కథ ఉంది కథ అన్నట్టు దీనికి ఏమైనా నాతోటి పంచాదులు కొలుచుకునే కావాలి. నీకేం మెసేజ్ అయితే నీకేం అవసరమే? ఏమో నాతో పట్టుకొని తిరుగుతాను ఇంత నీకో వాళ్ళు కదా. అదే అది దేనికి సంబంధించిన మెసేజో నాకు చెప్పరాదు అంటున్నా. అది ఇవాళ అత్తదా రాదా అనేది నేను నీకు చెప్తా గాని. నిన్న ఆదివారం అట్లనే జెండా వందనం పండుగ. ఇక సెలవు కాబట్టి బ్యాంకులన్నీ బంద్ ఉంటాయి కాబట్టి అర్ధరాత్రి 12 కొట్టంగా మీ సెల్ ఫోన్లకు టక్కీ మని మెసేజ్లు వస్తాయని చెప్పిండు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. అగో ఆ రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు పడ్డాయా పడలేదా మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానే. ఏం చేయాలి నాకు పాడైపోను. ఏం చేద్దామంటవా? అయ్యో రాత్రి 12 అనగానే 12 గంటలకే పడాలని రూల్ ఏమన్నా ఉన్నదా? ఇవాళ రాత్రి 12 గంటల లోపు పడతాయి కావచ్చు. గదానికే సెల్ ఫోన్ పట్టుకొని కళ్ళని కాయలు గాయంగా చూడాల్సిన అవసరం ఏమున్నది ముసలాడా నీకు? ఏమున్నదా ఇత్తనాల కూరాని కానీ సమ్మాలు కానీ దగ్గర పోయి అరే సమ్మ రైతు భరోసా పైసలు రాగానే నీ పైసలు నీకు ఇస్తారా అని 10,000 రూపాయలు బదులు కచ్చుకున్నా. అప్పటి సంది ఇప్పటి వరకు రైతు భరోసా బడుడు లేదా వాని అప్పు తీరుతలేదా? ఏం చేయాలి చెప్పు? ఇలా పొద్దుగాల నా పైసలు నాకు భార్య ముసలోడా అని వాడు ఇంటి ముంగడికి వచ్చి ఒక లొల్లి చేయలేదు. ఇలా ఖచ్చితంగా రైతు భరోసా పైసలు పడతాయి. ఆ పైసలు రాగానే నీ పైసలు నీకు వారితే పో అని వాడిని మెడలు వచ్చి నూకేసిందే. ఇప్పుడు ఆ మెసేజ్ అసలు ఇంతవరకు రాకపాయా పైసలు పడ్డట్టు తెలుస్తలేదా? అవి కనుక ఇయ్యలేదు అనుకో వానికి నా ఇంటి ముంగడికి వచ్చి వాడు ఎంత ఈ రంగం చేస్తాడో ఏమో. అగో అదే భయం అవుతుంది నాకు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. హోస్ని అన్నాలం పాడుగాను. అయినా సర్కారు ఇయ్యాల కాకపోతే రేపెత్తది కావచ్చు రైతు భరోసా పైసలు. వాటికే నువ్వు ఎసరు పెట్టుకొని చూస్తే ఎట్లా అన్నట్టే? అవు నువ్వు అన్నట్టే ఉన్నాయి సర్కారు ఖాతాలు కూడా. గద్దెనెక్కిన 100 రోజులు బాయే, ఉగాది పండుగ బాయే, వానకాలం బాయే, ఓ పంటే పాయే, ఇంకా దసరా పండుగ బాయే, దీపాల పండుగ బాయే, సంక్రాంతి పండుగ బాయే, నిన్నటి జెండా వందనం పండుగ కూడా బాయే. ఇక ముంగట ఉగాది ఒక్కటే ఉన్నది. ఇక చూడాలి మరి. అదేం లేదే తాత, స్వయంగా మన రేవంత్ అన్ననే చెప్పిండుగా. అదే నిన్న బ్యాంకులకు సెలవు ఉన్నది కాబట్టి రాత్రి 12 తర్వాత రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది రైతు ఖాతాలల్లా రైతు భరోసా పైసలు టిక్కు అనుకుంటా పడతాయని చెప్పిండు. జరంత ఓపిక పట్టరాదు? ఏం ఓపిక పట్టుడే? సంవత్సరం కానుంచి ఇయ్యాల రేపు అంటే ఓపిక పట్టుకుంటుంటేనే ఉన్నాం. ఇంకెన్ని రోజులని ఓపిక పడతామేమే? ఇక లోకం మీద జనాలేమో ఈ నెల 31వ తారీఖు లోపల రైతు భరోసా ఎత్తరాట అని అనబట్టి, ఇంకా కొంతమంది మార్చి 31వ తారీఖు లోపల సర్పంచ్ ఎలక్షన్ అయిపోయాక రైతు భరోసా పైసలు ఎత్తదట సర్కారు అని అనబట్టి. అసలు ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మద్దు? అసలు మాకు అర్థమైతలేదు అంచనా. రైతులందరూ ఆగమాగం అవుతారు. అరే నలుగురు 4 తీర్ల మాట్లాడతారు, వాళ్ళ మాటలు నువ్వెట్లా నమ్ముతావే? ఇయ్యాల సంధి మార్చి 31 వరకు పడుతూనే ఉంటాయట పైసలు. కాకపోతే విడుదల వారిగా ఎత్తారు కావచ్చు. మంది మాటలు నమ్ముతావు కానీ సర్కారు మాటలు నమ్మవా నువ్వు? సర్కారు చెప్పిన మాటలు సక్రంగా ఉన్నాయా? ఏ ఒక్క మాట మీద నిలబడ్డది సర్కారు? లోకం మీద ఉన్న దేవుళ్ళందరి మీద ఓట్లేసి చెప్పే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆయన చెప్పిన మాట మీద ఆయన సక్రంగా నిలబడ్డా చెప్పు? 12 కొట్టంగానే ఫోన్లన్నీ టింగు అని మోగుతాయని చెప్పిండు. ఏది టింగు? ఏ సప్పులు లేనే లేదా? ఎదురు చూస్తాను కళ్ళు కాయలు గాయంగా. అరే నాయన, బ్యాంకులో ఏదైనా తిప్పలుండి ఆలస్యమైనాయి కావచ్చు. గింత కూడా ఓపికనే లేదు నీకైతే. ఏం అడుగుడు? అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనే నడుతుందా? నాకైతే అట్లా కానత్తలేదు. ఒక్క రేవంత్ రెడ్డి సారు పాలనే నడుతుంది అన్నట్టు అనిపిస్తుంది.
అసలు కాంగ్రెస్ పార్టీ పాలన అంటే ఎట్లుంటుంది అనుకుంటాను? మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉంటుంది పాలన. ఇప్పుడున్న పాలన అట్లా కానొస్తుంది. అసలు మంది అందరు ఏమనుకుంటారు, అసలు జనాలు ప్రభుత్వాన్ని ఏమంటారు అనేది కనీసం చూస్తారా ఈ లీడర్లైనా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? వాళ్ళకి గానొత్తున్నది కాబట్టి అప్పులో సప్పులో తెచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటందుకు తిప్పల పడుతున్నారు వాళ్ళు. ఇచ్చిన హామీలకే ఇంతగానం దాంట్లో ఆడితే, మాట ఇచ్చిన పథకాలను గట్టెక్కించడానికే ఇంతగానం దినుకుతే, ఇక మరి రాష్ట్రంలో సంక్షేమం సంగతి ఏంది? ఇక మా ఎమ్మెల్యే సార్ అయితే మా ఊరికి మంచి తువ్వేపిత్తా అని మాట ఇచ్చిండు. మరి ఆ తువ్వ ఎప్పుడు వేపిస్తాడో ఏం కథనో చూడాలి. ఓట్లకు ముంగట షెయ్యి పార్టీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చితే గదే 10,000 అంటున్నారు మేధావులు. ఇంకా నువ్వైతే సంక్షేమం దాకా పోతున్నావా? ఇంకేంది, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్న శాస్త్రం లెక్కన అన్నట్టు. ఎవలేడబోతేంది కానీ నాకు ఈ రైతు భరోసా పైసలు వస్తే మంచిగుండు కదా. నా గోస ఎవరికి చెప్పుకోరు ఏంది కథ. ఒక్క నిమిషం ఆగు పిల్ల, ఫోన్ వస్తా. అలా ఎవరు ఏంది? ఇన్సూరెన్స్ కంపెనీ పాల్చా? నాకు పాలసీలు ఎందుకమ్మా? ఏంది సచ్చినాక అత్తయ్యా? బతికుండంగా చేతియే చక్కగా అత్తలేవు అంటే ఇక సచ్చినాక నాకు పైసలు ఇస్తారా? వాద్యం చేసుకొని నాకు గోసిగుడ్డలో పోసుకొని పోనా? ఏ కత్తిరియే ఫోను నా కోసం. నేను అంటే ఇది వచ్చి చూసిండ్రానుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. రైతు భరోసా ఇంకా వల్లేదని గాయ అవుతున్నాడు. అవును కానీ మా తాత లెక్కనే మీ దాంట్లో కూడా చాలా మంది రంది పడుతున్నారు కదా. ఏమోనుల్లా గీ షెయ్యి పార్టీ సర్కారోళ్ళు ఏ లెక్కన గీ రైతు భరోసా ఎత్తున్నారో, ఎంతమందికి ఎత్తున్నారో పైసలు కానీ చూస్తుంటే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయేదాకా గిట్లనే జరుపుకుంటూ అత్తరా ఏందని చాలా మంది రంది పడుతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో ఏం చేస్తారో.